అందరికీ. ఈరోజు మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి జ్యోతిరావు పూలే గారిది డెత్ డే అనమాట. ఆయన చనిపోయింది వచ్చేసి 28th November 1890 చనిపోయారు. అంటే ఇప్పుడు 135 years అయిందనమాట ఆయన చనిపోయి. మనకు తెలిసిందే ఆయన బడుగు బలహీన వర్గాలకి చాలా సేవ అయితే చేశారు. అంటే అప్పట్లో అంటరానితనం కూడా ఉండేదన్నమాట కొన్ని వందలేళ్ళ క్రితం. అవి కూడా నిర్మూలించారనమాట. చాలామంది దివ్యాంగులకి సహాయం అయితే చేశారు. అండ్ బీసీ ఎస్టీ వాళ్ళకి చాలా హెల్ప్ అయితే చేశారనమాట. అండ్ అట్లా చూసుకుంటే ఈయన సావిత్రిబాయి పూలే అని ఒక ఆవిడ ఉంటారు, అలా వైఫ్ అనమాట. ఆవిడైతే మహిళా ఎడ్యుకేషన్ చేయాలి, మహిళలు కూడా చదువులో రాణించాలని చెప్పి ఆవిడ కూడా శ్రమ పడింది. అండ్ ఈయన కూడా మహిళోద్ధరణకి పూనుకున్నారనమాట వాళ్ళ వైఫ్తో పాటు. మామూలుగా నేను సావిత్రిబాయి పూలే గారిది బర్త్డే చేశాను. జ్యోతిరావు పూలే గారిది ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ మా ఊర్లో కూడా ఆయన విగ్రహం పెట్టారనమాట. సో ఆయన అంత గ్రేట్ కాబట్టే ఆయన స్టాచ్యూస్ అయితే పెడుతున్నారు. సో ఇలాంటి గ్రేట్ నాయకులు ఎంతోమంది మనకైతే దేశానికి సేవ చేశారు, మన ప్రజలకు సేవ చేశారు, మన రాష్ట్రాలకు అయితే సేవ చేశారు. వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట, అభినందించాలి అండ్ స్మరించుకోవాలి. అండ్ వీళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అనమాట. వీళ్ళు అప్పట్లో అంత కష్టపడి మనకి సహాయం చేసి మనకి తోడ్పాటు ఇవ్వబట్టే మనం ఇప్పుడు ఇంత నిశ్చయంగా ఉన్నాం అన్నమాట. సో అందరూ ఇది గమనించాల్సిన విషయం. అప్పుడు ఎప్పుడు అయిపోయింది కదా, అప్పుడు వెళ్తే మనకి ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మనం ఇంకా బ్రిటిష్ పాలనలో ఉండేవాళ్ళం, లేదా మొఘల్ ఎంపరర్స్ పాలనలో ఉండేవాళ్ళం. అప్పుడు వాళ్ళంతా పోరాడి మొఘలర్స్ మీద, బ్రిటిష్ వాళ్ళస్ మీద మనకి స్వతంత్రం తేబట్టి మనం అట్టున్నాం. కానీ మనం దుస్థితి ఏంటంటే, మన దేశాన్ని బట్టిన దుస్థితి, మిగతా కంట్రీస్లో పీపుల్స్ది మెయిన్ పవర్ అనమాట. పీపుల్స్ ఉండమంటే ఉండాలి గవర్నమెంట్స్, లేదంటే దిగిపోవాలి. మన దేశంలో కూడా అట్టాగే పెట్టుకున్నాం. కాకపోతే కామెడీ ఏంటంటే, ఈ మధ్య ఓట్లు చోరీ అయితే జరుగుతున్నాయి. ఓట్లు చోరీ జరిగి మనం వేయిపోయినా మన ఓట్లు పడిపోయి ఈ మధ్య అందరికీ అధికార దాహం పెరిగిపోయిందనమాట. సో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని సక్రమంగా ఉంటారు, కానీ అధికార దాహంతో గెలిచిన వాళ్ళు సక్రమంగా ఉంటారని నా ఒపీనియను. సో అధికార దాహంతో ఉండకుండా ఎక్కడి నుంచి నాయకులు కొంచెం ప్రజలకు మంచి పనులు చేస్తారు. జ్యోతిరావు పూలే గారి లాగా, సావిత్రిబాయి పూలే గారి లాగా, బిఆర్ అంబేద్కర్ గారి లాగా, ఇట్లా ఎలాంటి మహనీయులు గారు. అందుకని ఈ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే అని కూడా అంటాం అనమాట. గాంధీ గారి తర్వాత గాంధీ గారు లాంటి వాళ్ళు అలా. సో అదనమాట. సో జోహార్ సార్, అమర్ రహే, సెల్యూట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, సెల్యూట్ టు అవర్ నేషనల్ ఫ్లాగ్.